హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సేమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నానే అనుకుంటున్నాను. సో ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ అయితే మేము డెకత్లాన్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్కి ఏదో కొన్ని కావాలి ఇంకా షూటింగ్కి అనేసి ఇంకా తీసుకోవాలన్నారనమాట. సో అందుకనేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. అలాగే ఇంకా మీతో కూడా షేర్ చేస్తాను నేను ఇవాళ మొత్తం అంటే డెకత్లాన్లో ఎలా ఉంది ఏంటి అనేసి కొంచెం మీతో కూడా షేర్ చేద్దాము అనిపించింది నాకు. సో అందుకని నేనైతే వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి ఇవాళ వ్లాగ్ అయితే ఏది తీయలేదు. నేను వేరే వీడియో అనుకున్నాను, కానీ రేపటికి రోజున నేనైతే ఏమనుకున్నానంటే మా వీడియోస్ మా మ్యారేజ్ డే వీడియో, మా మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి, మా మ్యారేజ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవి వీడియో చేసి మంచిగా పెడదాము అనుకున్నాను. ఇంకా సడన్గా మేము ఇలా వెళ్ళేసరికి సో ఇదైతే పోస్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అది మేబీ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ట్యూస్డే కానీ అట్లా పెడతాను. సో ఇప్పుడైతే ఇంకా వచ్చేసాము డెకత్లాన్కి. అయితే ఇక్కడ చూస్తున్నారనమాట ప్యాంట్స్ అయితే ఇవి చాలా బాగుంటాయి, చాలా లైఫ్ వస్తాయి అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకి ఇయర్స్ వస్తాయన్నమాట ఇవైతే. సో అందుకనేసి చూస్తూ ఉన్నారు ఆయన. ప్యాంట్లు ఏంటంటే కొంచెం జిబ్ అవి ఉంటాయన్నమాట. సో ఆయనకి ఏదైనా వస్తువులు అవి పెట్టుకునేదానికి కూడా షూటింగ్లో పర్పస్ కింద చాలా బాగుంటాయి అనమాట. సో అందుకనేసి ఆయన అయితే ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు ఏది బాగుంటుంది, ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు అనేసి. సో అట్లా చూస్తూ ఉన్నారనమాట. మోస్ట్లీ డార్క్ కలర్స్ అస్సలు తీసుకోరు, ఎందుకంటే ఏదో డార్క్ కలర్స్ తీసుకుంటే అన్నీ ఆ షూటింగ్లో అందరి కళ్ళు నా మీదే ఉంటాయి అంటూ ఉంటారు అనమాట. కానీ డార్క్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయనకి. ఇంకా ఏం చేయలేము కదా, కొన్ని ఇష్టాలు కొన్ని ఉండవు కొంతమందికి. సో ఇక్కడ అయితే ఇంకా చాలా అంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే క్వాలిటీ ఇక్కడ డెకత్లాన్లో అయితే. సో అందుకనేసి మేము కూడా ఈ మధ్యనే కొంచెం డెకత్లాన్కి వెళ్ళి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా కొంచెం అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే మంచిగా మాకు దగ్గరలోనే ఉంది, చాలా దగ్గర అనమాట మాకు. సో అందుకనేసి ఇంకా అలా ఈవినింగ్ ఇంకా అందరం అయితే వెళ్ళాము. ఇంకా మనకి తెలిసిందే కదా డెకత్లాన్ అంటే మొత్తం స్పోర్ట్స్కి సంబంధించింది. ఇంకా ట్రావెలింగ్కి అసలు ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా స్పోర్ట్స్కి A to Z అన్నీ ఒకే దగ్గర ఒకే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రోటీన్ బార్స్ కానీ ఇంకా అలాగే జ్యూసెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా బాగుంటాయి. ఈ బ్యాగ్స్ చూసారా, కాకపోతే కొన్ని మంచిగా చాలా కాస్ట్లీ అనిపిస్తుంది, కాకపోతే మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి పెట్టచ్చు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం అంత అఫోర్డ్ చేయలేము. కొన్ని అయితే కొన్ని ఇంకా మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా అఫోర్డ్ చేసి తీసుకుంటాము అట్లా అనమాట. ఇంకా ఇక్కడ గేమ్స్కి సంబంధించి కూడా చాలా ఉంటాయి. అసలు గేమ్స్ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే చాలా, ఇంకా చెప్పాను కదా A to Z అన్నీ దొరుకుతాయి అనేసి. ఇక్కడ ఇంకా హెల్మెట్స్, అలాగే టీషర్ట్స్, ఇంకా షూస్, స్కేట్ బోర్డ్స్, ఇంకా చాలా అనమాట. ఇంకా ఈ టీషర్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ అనిపించాయి, బాగున్నాయి. 500 రూపీస్ వర్తా కాదా? మీరైతే చెప్పండి డెకత్లాన్లో గురించి మీకున్న ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి నాతోటి. నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఒకటో కాదో నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా ప్రోటీన్ బార్స్ చూస్తూ ఉన్నాం మేము, ఎందుకంటే ఇంకా మా కృతి ఉన్నాడు కదా, ఇంకా వెళ్ళిన వెంటనే నాకు ఏమైనా కావాలి అంటూ ఉన్నాడు అనమాట. సో డెకత్లాన్లో అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా ప్రోటీన్ బార్స్ ఉంటాయి. సో హ్యాపీగా అవి తీసుకొని ఇంకా తినచ్చు అనమాట. అంటే మనీ పే చేయాలనుకోండి. సో ఇంకా తినేసిన తర్వాత ఎలాగో మనీ పే చేస్తామన్నమాట. లాస్ట్లో ఇంక వెళ్ళేటప్పుడు ఇంకా ఆ పేపర్ అట్లే పెట్టుకొని ఇంకా దాని తర్వాత పే చేస్తాము. ఎప్పుడు వెళ్ళినా అలాగే చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడైతే ఏదో ఎనర్జీ జెల్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎవరైనా ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారా? కమెంట్ చేయండి నాకు. నేనైతే కాఫీ అనే పేరు ఉంటే ఇంకా ఖచ్చితంగా తీసుకుంటాను. ఇవి రెండు అట్లనే ఉన్నాయి అన్నమాట. ఒకటైతే ప్రోటీన్ బార్ అంట, ఇంకోటి ఏదో కాఫీకి సంబంధించింది. కృతి వచ్చేసి ప్రోటీన్ బార్ తీసుకుంటాడులే అనుకున్నాను, కానీ వాడు అది తీసుకోలేదు. సో ఏదో స్ట్రాబెర్రీకి సంబంధించింది సంథింగ్ తీసుకున్నాడు. ఇక్కడ అయితే నేను ప్రోటీన్ బార్ ఉంటుంది కదా, సో అదైతే టేస్ట్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉంటుందో ఏమో అసలు. నాకు ఏదన్నా ఫస్ట్ కొత్తవి ట్రై చేయాలంటే చాలా భయం అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో. సో అందుకనేసి ఇంకా ఎలా ఉంటుందా ఏంటి అని ఆలోచించుకుంటూ తింటూ అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆ మైండ్ కూడా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా సరే కొంచెం ఇంట్లోనే ఉంటాం కాబట్టి. మన ఊర్లో అయితే మనము అన్నీ చూసుకుంటూ బయట కూర్చొని అందరితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. మనకి ఎక్కడికన్నా వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు. మనము ఇక్కడ ఏంటంటే ఒకరొకరమే ఉంటాం కాబట్టి ఇంకా ఎప్పుడైనా అలా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ కృతితో మేము ఆల్మోస్ట్ చాలా తక్కువ అనమాట వెళ్ళడం అయితే. మధ్యలో కృతి సౌండ్స్ వస్తూ ఉంటే మాత్రం సారీ అండి, ఎందుకంటే ఇంకా నేను వాయిస్ ఓవర్ చెప్పుకుంటూ ఉన్నాను, కృతి అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట.
సో ఇంకా అట్లా నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా అయితే మేము మా వారికి ఏంటో మరి షటిల్ బ్యాట్స్ తీసుకోవాలి, అలాగే దీంట్లో కూడా ఇది బాల్ ఆడుకునేది ఉంటుంది కదా, సో దాంతో తీసుకుందాము అన్నారు. సడన్గా నేను అక్కడెక్కడ తిరుగుతూ నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. నేను సడన్గా నా దగ్గరికి వచ్చి పద మనకి బిల్లు 20,000 అయ్యేటట్టుంది అన్నారు. నేనైతే షాక్ అయిపోయాను అసలు. ఎందుకు ఏంటా అని వెళ్ళి చూస్తే ఈ బ్యాట్స్ చూస్తూ ఉన్నారనమాట. అవి 6,000, 7,000, 8,000 అలా ఉన్నాయండి బాబాయ్ బ్యాట్స్. నేను ఫస్ట్ టైం చూడడము, చాలా వరకు అన్నీ నేను ఫస్ట్ టైం వెళ్ళండి అక్కడ అన్నీ చూసి అంత కాస్ట్ ఉంటాయా అనిపించింది నాకైతే. అబ్బా అనిపించింది. ఇంకా అసలు ఊరికే అన్నీ తీసుకోవాలంటారే కానీ అసలు వాడేది ఉండదు, ఏముండదండి మా వారైతే. ఇంకా అందుకనేసి నేను ఏం అవసరమే లేదు అని చెప్పాను. ఇంకెందుకంటే ఇంటికి కూడా వెళ్ళిపోతాము, అంత కావాలంటే ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే, మనం నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే మంచిగా ఆడుకోవాలి అనిపిస్తే నార్మల్ షటిల్ బ్యాట్స్తో స్టార్ట్ చేసుకొని తర్వాత కావాలంటే ఇవి తీసుకున్నామని చెప్పాను. సో ఇంకా అనేసి కొద్దిసేపు అక్కడ చూద్దాం, మనం ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి ఆయన అయితే కొంచెం సేపు ఆడదాము అన్నారు. సో అందుకనేసి ఇంకా ఆడుతూ అట్లా చూస్తూ ఉన్నాం ఇక్కడ మేమైతే. ఆయన ఏదో మంచిగా ఆడుతూ ఉన్నారు. నాకైతే అసలు దాంతో అంటే ఏమైనా కొడితే ఏమైనా తగులుతాయేమో అన్నట్టు భయంతో ఆడుతూ ఉన్నాను అనమాట అక్కడైతే. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో అనిపించింది, కానీ అందరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. నేనైతే వీడియో తీసుకోవడానికి కూడా చాలా భయపడ్డాను, వీడియో తీసుకుని ఇస్తారో లేదో, మళ్ళీ మధ్యలో ఏమన్నా అంటారేమో. అసలు డీమార్ట్లో ఇంకా చాలా దగ్గర నాకైతే ఎదురయ్యాయి అనమాట. ఇట్లా వీడియోస్ తీసుకోవద్దు, వీడియోస్ నాట్ అలౌడ్ మేడం అది ఇది అని చెప్తూ ఉంటారు కదా, సో అట్లా ఏమైనా చెప్తారేమో అనిపిస్తూ ఉంది మధ్యలో. ఒకవేళ మళ్ళీ అలా చెప్పారనుకోండి, మధ్యలో వీడియో డిలీట్ చేసేయండి అని కొంతమంది అయితే అలా కూడా చెప్తూ ఉంటారు. సో అందుకు భయపడ్డాను అనమాట నేనైతే. కానీ ఎవ్వరూ ఏమనలేదు, నేను చాలా ఫ్రీగా వీడియో తీసుకున్నాను. నాకు ఒక ధైర్యం, ఇంకా సరే ఎన్ని రోజులని ఇట్లా భయపడతా ఉంటాము, చెప్దాంలే నాకు యూజ్ అవుతుంది వీడియో, నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్దాం అనుకున్నాను. సో అందుకు కొంచెం ధైర్యంగానే వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇంకా మైండ్లో ఒకటి తిరుగుతూ ఉందన్నమాట. సో నేను ఎవరైనా అడిగితే ఇలా చెప్తాను, ఒకవేళ వాళ్ళు కానీ ఏమన్నా అంటే డిలీట్ చేసేద్దాంలే, ఎందుకు అంత టెన్షన్ తీసుకోవడము అనేసి మైండ్లోకి అదొకటి తీసుకున్నాను నేనైతే. సో ఇంకా ఏది కూడా మనమైతే అంటే మన చేతుల్లో పనులే కదా ఇవన్నీ కూడాను, మన చేతుల్లో పనులు ఉన్నంత వరకు మనం చేసుకునేటివి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదనేసి నేనైతే ఈ మధ్య చాలా వాటిల్లో రిలాక్స్గా ఉంటున్నాను అనమాట. సో నాకు అది చాలా బాగా యూజ్ అవుతూ ఉంది. ఇంక ఇవైతే ట్రావెల్ బ్యాగ్స్ అండి. సారీ, ఇంకా నేనైతే ఫాస్ట్గా వాయిస్ అవుట్ చెప్తూ ఉన్నాను, సారీ ఏమనుకోవద్దు. ఇంకా కృతి అయితే ఆడుతూ ఉన్నాడు కదా, సో నా మైండ్ అంతా వాడి మీద ఉందన్నమాట కొంచెము. సో అందుకనేసి ఇంకా మాటలు తడబడుతూ ఉన్నాయి. ఈ ట్రావెల్ బ్యాగ్స్ అయితే నేను కొన్ని ట్రావెల్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయితే నాకు చాలా ఇష్టం అసలు. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో అసలు బియర్ గిల్స్ ఉంటారు కదా, సో ఇంకా బియర్ గిల్స్ చేసేటివన్నీ నాకు చాలా ఇష్టం. మేమైతే మ్యారేజ్కి ముందు చాలా డిస్కవరీ ఛానల్ అయితే ఎక్కువ చూసేవాళ్ళం అనమాట. మీలో ఎంతమంది డిస్కవరీ ఛానల్ చూసేవాళ్ళు కమెంట్ చేసేయండి. ఆయన దగ్గర వాడేటివి కొన్ని సామాన్లు ఉంటాయి కదా, సో అవి చాలా యూనిక్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి అనిపిస్తూ ఉండేది నాకు. సో ఇలాంటి ఒక షాప్ ఉంటుంది అనేది నాకైతే ముంబైకి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తెలిసిందనమాట. ఆ ట్రావెల్ బ్యాగ్స్ కూడా నేను చెప్పాను కదా, నేను కొన్ని ట్రావెల్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను అనేసి. సో దాంట్లో కూడా ఉమా తెలుగు ట్రావెలర్ అన్న ఉన్నారు కదా, సో ఆ అన్న కూడా నేను ఇంత ఫస్ట్లో చూపించిన ట్రావెల్ బ్యాగ్ అయితే వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. అన్న అయితే నాకు సడన్గా మైండ్లో అట్లా క్లిక్ అయింది. నేను చెప్పాను కదా బియర్ గిల్స్ దగ్గర కొన్ని యూనిక్గా ఉంటాయి అనేసి, సో అవన్నీ నాకు ఎక్కడ కూడా నాకు ఒకటి కనపడింది అనమాట, చూపిస్తాను మీకు కూడా. ఇవన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి, అంటే ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతాయి. నేను చెప్పాను కదా బియర్ గిల్స్ దగ్గర ఉండే కాఫీ మగ్ అనేసి, సో ఇదే అండి. నాకు చాలా బాగా గుర్తుందనమాట. ఆయన అయితే అట్లనే మంచిగా దాంట్లో టీ కానీ ఏదైనా హాట్ వాటర్ అట్లా వేడి చేసుకునేస్తారు, అలాగే తాగేస్తూ ఉంటారు అనమాట. అసలు అది ఏమైనా కాలుతుందా లేదా అని కూడా నాకైతే ఐడియా లేదు దాని గురించి. మీకు ఎవరికైనా తెలిసింటే మాత్రం కమెంట్ చేయండి. ట్రావెలింగ్ అన్నీ మేబీ నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ అలాగే ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ కూడా అన్నీ అసలు చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా మా వారైతే అది ఉంది కదా ఫ్లాస్క్ టీ పాట్ తీసుకుందాం మనము అన్నారు. సో ఎందుకండి మనకు అసలు ఆ టీ పాట్ మనం ఏం చేసుకుంటాం చెప్పండి, 1 లీటర్ టీ పాట్ అది. సో ఇంకా మాకైతే అవసరం లేదనేసి మేము ఇంకా జస్ట్
మోస్ట్లీ నాకు తెలిసి మేము వెళ్ళింది విండో షాపింగ్కే. మా వారు తీసుకునేటివి కూడా ఏదో కొంచెం చూశారు. చూపిస్తాను మీకు కూడా మా వారు ఏం తీసుకోవాలనుకున్నారు ఏంది అనేది కూడాను. ఇక్కడ ఈ బాటిల్స్ ఏంటంటే ఇంతకుముందు మా వారు తీసుకున్నప్పుడు ఎక్కువ ఉందంట ప్రైజు, ఇప్పుడు ప్రైస్ తగ్గింది అని చెప్పుకుంటూ చూసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా మా వారు తీసుకోవాలనుకున్న ప్యాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట ఇక్కడ. ఇంకా అదే చూస్తూ ఉన్నారు. ఇంకా ఈ ప్యాంట్సే చాలా వరకు నేను చాలామంది వేసుకుంటే అట్లా ట్రావెలింగ్ దాంట్లో చూసాను అనమాట. సో అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇవన్నీ నేను చూశాను బావా, దాంట్లో వీళ్ళు అంటే మంచిగా వాళ్ళకి ఇవేంటంటే తొందరగా ఏమైనా కొంచెం స్విమ్మింగ్ అలా చేసినా కూడా, ఎక్కడైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా తొందరగా ఆరిపోతాయి. అలాగే ఈజీ టు క్యారీ అనమాట ఇవి. సో అట్లా ఉంటాయి. సో అందుకనేసి వాళ్ళు ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు అనుకుంటాను అని చెప్పి చెప్తూ ఉన్నాను అక్కడ. ఇంకా నాకైతే క్యాప్ పెట్టుకోవడం చాలా ఇష్టం. అసలు ఊరికనే ఎక్కడ క్యాప్ కనిపించినా పెట్టుకుంటూ ఉండేదాన్ని. అసలు మ్యారేజ్కి ముందు కూడా మా తమ్ముడు వాళ్ళ టీవీ అలా ఉంటేను ఇంకా అట్లా క్యాప్ పెట్టుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో అట్లా అది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు చెప్పండి అవునా కదా, కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం మరీ బ్రైట్గా కనిపించేటట్టు లేకుండా ఉంది కదా, సో అందుకనేసి నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకా అదే పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మేమైతే కొంచెం మిర్రర్ ఉంది, చెప్పాను కదా కొంచెం ఫ్రీగానే ఉన్నాము. అంటే అంత పెద్దగా జనాలు అంతా ఏం లేరు కదా, ఎవరు మమ్మల్ని మనం ఏమన్నా కూడా అక్కడ ఎవరు ఏమనట్లేదు అనమాట. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. సో అందుకనేసి ఇంకా మేము కూడా కొంచెం అట్లా వీడియో తీసుకుంటూ ఉన్నాము మంచిగా. ఇంకోటి ఏంటంటే ట్రాక్ ప్యాంట్స్, ఇంకా అదే ప్యాంట్స్ మా వారు తీసుకోవాలి అని చెప్పాను కదా. సో ఆయన ఏంటంటే ఇంకా అసలు చాలా ప్రైస్ ఉన్నాయి, సరేలే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాము అన్నారనమాట. సో ఇంకా అందుకని వచ్చేసాము. మేబీ నాకు తెలిసి 4000 అట్లా ఉన్నాయి. ఇంకా సరేలే ఈసారి ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వద్దాము అనుకొని ఇంకా సరే అనేసి మేమైతే ఆ ప్రోటీన్ బార్స్ ఉంటాయి కదా, సో అవి అయితే తిన్నాడు కృతి. అవి మంచిగా ఉన్నాయి అంటే ఇంకా నేను కూడా ఒకటి తిన్నాను కదా. సో అది లేదు, నేను తీసుకున్న ప్రోటీన్ బార్ చాక్లెట్ అయితే అది అయిపోయింది. ఇంకోటి కాఫీది ఉన్నిందనమాట. సో ఇంకా కాఫీ టీ చాలా బాగున్నాయి. ఇంకా అవైతే ఒక 2 తీసుకొని ఇంకా బిల్లింగ్ వేయించుకొని అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా మా కృతి అయితే ఇక్కడ ఆడుతూనే ఉన్నాడు అనమాట. ఆ సైకిల్ తొక్కాడు రెండుసేపు. ఆ సైకిల్ తొక్కిన తర్వాత ఇంటికి తీసుకెళ్దాం పదా అంటున్నాడు సైకిల్ అయితే. ఇంకా సరే కదా చెప్పి ఇంకా సైకిల్ ఇంటికి తీసుకెళ్ళకూడదమ్మా, అక్కడే పెట్టాలి అని చెప్పేసి ఇంకా డెకాథ్లాన్కి పక్కన ఇన్ఫినిటీ మాల్ ఉంటుంది. ఇన్ఫినిటీ మాల్లో నాకైతే స్లిప్పర్స్ తీసుకోవాలనుకున్నాను. స్లిప్పర్స్ తీసుకొని నేనైతే నా స్లిప్పర్స్కి ఇంకా 3rd ఇయర్ పడుతుంది అనమాట. చాలా అదే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కాకుండా అంతకుముందు వినాయక చవితికి తీసుకున్నాను. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు బెంగళూరులో తీసుకున్నాను. అవి ఇంత మంచిగా లైఫ్ వస్తాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా లైఫ్ వచ్చాయి. సో ఇప్పుడైతే కొంచెం పోయినాయి అన్నమాట. అవి చాలా వరకు కాళ్ళు పెయిన్ వస్తున్నాయి ఇంకా వేసుకుంటూ ఉంటే, అందుకని తీసుకుందాము అనిపించింది. ఇంకా అక్కడ బాటా అయితే ఉంది, నాకు కొంచెం అక్కడైతే మంచిగా ఉంటాయి అనేసి అక్కడికి వెళ్ళాము. ఇంక ఇక్కడ కిందనే ఒక కుకీస్ షాప్ అయితే ఉంటుంది. ఆ కుకీస్ స్మెల్కి మాకైతే నాకు ఆకలేస్తుంది అన్నాడు. అసలు తీసుకున్నా కూడా ఏం తినడండి, ఊరికనే వాడికి కళ్ళు కావాలంటే కడుపు వద్దంటది అంటారు కదా. సో అట్లాంటి టైప్ మా కృతి అయితే. ఇంకా సరే ఇంకా వాడి కోరిక ఎందుకు కాదనాలి అనేసి ఇంకొక బిస్కెట్ ఏదో వాళ్ళు ఇచ్చారు. సో అది అట్లా టేస్ట్ చేసి ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాడనమాట. ఇక్కడ మేము వచ్చి ఇంకా స్లిప్పర్స్ అయితే చూస్తూ ఉన్నాము. నేను ఇంతకుముందు అప్పుడు ఆ స్లిప్పర్స్ అక్కడ వేసుకున్నప్పుడు నేను చూడలేదు, కానీ నాకు ఇక్కడ ఈ టైపు స్లిప్పర్స్ తీసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. కాకపోతే ఇంకా ఎప్పుడే చూద్దాంలే అని అట్లా అనుకుంటూ వస్తూ ఉన్నాను. అక్కడ ఎగ్జాక్ట్గా నాకు దొరికాయి అనమాట నేను ఏం కావాలనుకున్నానో అవి. కానీ దాని ప్రైస్ చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒక్కసారి గెస్ చేసి కమెంట్ చేయండి దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. మేబీ వాడే వాళ్ళకి నాకు తెలిసి అంత అనిపించకపోవచ్చు, కానీ నాకైతే ఎక్కువ అనిపించింది అనమాట. దాని ప్రైస్ అయితే 4000 అండి బాబోయ్, అంత ప్రైస్ ఉంది. 4000 వేసి తొక్కిన ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. సో సరేలే, మంచిగా మింత్రాలో అయితే చాలా బాగున్నాయి, ఇంకా నేను అక్కడే తీసుకుంటాను మింత్రాలో అనేసి ఇంక రిటర్న్ అయిపోతున్నాము. కొంచెం రిలయన్స్లోకి వెళ్ళేసి ఏవో కొంచెం పెసరపప్పు అవి లేవన్నమాట, అవి ఇవి కొన్ని తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాం అన్నమాట ఇక్కడ మేము. ఇంకా అదే అండి ఇవాళ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్కి చాలా వరకు రీచ్ తగ్గిపోయింది అనమాట. మీరు కన్నా మంచిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మళ్ళీ రీచ్ అనేది వస్తుంది. సో అదొకటి నేను మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట.
ఇంకా ఇవాళ అయితే ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే అండి. ఇంకా ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అయితే మండే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే సండే నేను ఏ వీడియో అప్లోడ్ చేయను.